నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చ. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు హరీష్ రావు లీగల్ నోటీసులు. క్షుద్ర పూజల వ్యాఖ్యలపై నోటీసు ఇచ్చిన హరీష్ రావు. విశాఖ అమరావతిలో మంత్రి నారా లోకేష్ పర్యటన. అరిలోవలో పీవీ సింధు అకాడమీ పనులకు శంకుస్థాపన. కాసేపట్లో ఏపీ టెట్ నిర్వహణ. ఈ నెల 24కి, సెప్టెంబర్ 15న ఫలితాలు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు. ఉరుములు మెరుపులతో వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం. డీటెయిల్స్ చూద్దాం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్కు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. తనపై రాజకీయ లబ్ధి కోసం నిరాధార ఆరోపణలు చేశారంటూ ఆ నోటీసులు ఆయన పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేసినందుకు గాను మహేష్ గౌడ్ బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయపరంగా ముందుకు వెళుతూ పరువు నష్ట దావా వేస్తామని హరీష్ రావు లీగల్ నోటీసుల ద్వారా హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్. తెలంగాణలో క్షుద్ర పూజల రాజకీయాల ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే హరీష్ రావు తెలంగాణలో వర్షాలు పడకుండా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యేలాగా క్షుద్ర పూజలు చేస్తున్నారు, క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అంటూ మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేశారో అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మీడియా చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారు అంటూ, క్షుద్ర పూజలు చేసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ, తెలంగాణలో వర్షాలు పడకుండా చేయాలి అని, తెలంగాణలో వర్షాలు పడకపోతే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు ఒక నెగటివ్ థాట్స్ తీసుకెళ్లే విధంగా తను క్షుద్ర పూజలు చేయించారు అంటూ ఆధారాలు ఉన్నాయంటూ ఏదైతే మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేశారో దానిపైన ఇప్పటికే హరీష్ రావు చాలా సీరియస్ అయ్యారు. అదే అంశం పైన అద్దంకి దయాకర్ కు అలానే సామ రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు అడ్వకేట్ల ద్వారా. ఈ అంశం పైన వివరణ ఇవ్వాల్సిందిగా లీగల్ నోటీసులు పంపారు. అది జరిగిన 24 గంటల్లోపే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హరీష్ రావు క్షుద్ర పూజలు పక్కా చేశారు, దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. తమిళనాడులోని తిరుచికి ఎందుకు వెళ్ళాడు హరీష్ రావు? కర్ణాటకలోని శివమొగ్గకు ఎందుకు వెళ్ళారు? తిరుచిలో శివమొగ్గలో ఏదైతే క్షుద్ర పూజలకు సంబంధించి అమావాస్య రోజున అక్కడ పూజలు చేస్తారు, అలాంటి ప్లేస్లకు అంటే అక్కడ దేశవ్యాప్తంగా కొంతమందికి పక్క రాష్ట్రాల వాళ్ళకు తెలిసిన విషయం, శివమొగ్గలో కావచ్చు అలానే తిరుచిలో అమావాస్య సందర్భంగా ఆ గుడుల దగ్గర క్షుద్ర పూజలు చేస్తారు. అలాంటి ప్లేస్ కు హరీష్ రావు ఎందుకు వెళ్ళారు? అక్కడికి వెళ్ళినట్టుగా మా దగ్గర ట్రావెల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. పలానా డేట్లలో ఏదైతే ఏప్రిల్లో తను అక్కడికి వెళ్ళినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటికి సంబంధించి హరీష్ రావు పూర్తి వివరాలు తెలంగాణ ప్రజల ముందు బహిర్గతం చేయాలి. ఆ డేట్లలో తిరుచిలో కావచ్చు శివమొగ్గలో కావచ్చు హరీష్ రావుకు ఏం పని? ఒకవేళ హరీష్ రావు మామూలుగా దర్శనానికి గుళ్ళకు వెళ్ళినట్లయితే తను తిరుపతికి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా అక్కడ దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడతారు. సోషల్ మీడియాలో తన ఇన్స్టా ట్విట్టర్ లో దర్శనం చేసుకున్నాను అంటూ ప్రచారం చేస్తారు, మీడియాతో మాట్లాడుతారు. అలాంటిది హరీష్ రావు తిరుచిలో కావచ్చు కర్ణాటకలోని శివమొగ్గలో కావచ్చు ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ మీడియాతో గాని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎక్కడ ఎందుకు ఆ విషయాన్ని బహిర్గతం చేయలేదు అంటూ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన హరీష్ రావు తెలంగాణ ప్రజానికం ముందు పూర్తి వివరాలు బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది, మాకు అనుమానాలు ఉన్నాయి, హరీష్ రావు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన విషయాలపైన ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజం ముందు హరీష్ రావు సమాధానం చెప్పాల్సిందే.
అద్దంకి దయాకర్ విషయం కావచ్చు, సామ రామ్మోహన్ విషయంలో ఏదైతే లీగల్ గా హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారో దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాము అంటూ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. కానీ అంతలోపే మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల పైన కూడా హరీష్ రావు పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా లీగల్ నోటీసులు పంపారు. ఇదే విషయం పైన నిరాధారణ, ఎలాంటి ఆధారాలు లేకుండా లేనిపోని నేరపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ దీనిపైన ఖచ్చితంగా హరీష్ రావు మహేష్ కుమార్ గౌడ్ కు లీగల్ నోటీసులు పంపారు. అటు అద్దంకి దయాకర్ కు, సామ రామ్మోహన్ కు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురికి లీగల్ నోటీసులు పంపారు. తన వ్యక్తిగత హననం చేస్తున్నారు, వ్యక్తిగతంగా నాకు పరువుకు భంగం కలిగించే విధంగా నేరపూరిత ఆరోపణలు చేస్తున్నారు, నా ఫ్యామిలీతో నేను గుడులకు వెళ్తే తప్ప నేను గుడికి వెళ్ళిన మాట వాస్తవం, కుటుంబాలతో ఫ్యామిలీస్ తో గుడికి వెళ్ళరా అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావు కూడా మరొక మారు బీఆర్ఎస్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి రాష్ట్రంలో క్షుద్ర పూజల రాజకీయం మాత్రం కొనసాగుతున్నది. క్షుద్ర పూజలు చేస్తున్నారు పార్టీ నేతల పైన అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. ఈ క్షుద్ర పూజల రాజకీయం ప్రతి సవాళ్లు కాస్త న్యాయస్థానాల వైపు వెళ్లే అవకాశం ఉంది, న్యాయ పోరాటాల వైపు వెళ్లే అవకాశం ఉంది. మరి న్యాయస్థానంలో ఈ క్షుద్ర పూజల రాజకీయ సవాళ్లు నిలబడతాయా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఈ రోజు హరీష్ రావు మరి మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతారు, రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఈ కలకలం రేపుతున్నది. ఇలా వ్యాఖ్యలతో మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది విద్య. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలనే చేసుకుంటూనే ఉంటారు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగత ప్రతిష్టను అయితే దెబ్బతీస్తాయి. మరి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా ఇలాంటి వ్యాఖ్యలు? అంటే రాజకీయంగా ప్రతి సవాళ్ళు వేరు. ఇదొక క్షుద్ర పూజలు అంటూ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడము అంటే ఇది ఒక ఆధునిక టెక్నాలజీ ఉన్న ఈ రంగంలో ప్రస్తుతం ఇలాంటి సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా హరీష్ రావు అదే విషయాన్ని లీగల్ నోటీసులు పంపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే ప్రజా సమస్యల్ని దృష్టి మరల్చడానికి, ప్రభుత్వం పాలన చేతగాక ఇలాంటి అంశాలను లేవనెత్తుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నా పైన ఒక వ్యక్తిత్వ హననం చేస్తూ నా వ్యక్తిత్వానికి భంగం కలిగించే విధంగా వీళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదంతా పాలన పైన డైవర్షన్ చేయడానికి మాత్రమే కాంగ్రెస్ నేతలు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల హరీష్ రావు మాత్రం ఇప్పటికే లీగల్ నోటీసులు పంపుతున్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లో మాత్రం ఇది న్యాయ వ్యవస్థ పరంగా అంటే తను ఇప్పటికే లీగల్ నోటీసులు పంపారు, న్యాయపరంగా ఇది నిలుస్తాయా ఇలాంటి వ్యాఖ్యలు, ఈ క్షుద్ర పూజల వ్యాఖ్యలు, తాంత్రిక పూజల వ్యాఖ్యలు నిలుస్తాయా ప్రస్తుతం సమాజంలో అంటూ కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ ఇది మరి ఎటువైపు వెళ్తుంది అనేది మాత్రం చూడాలి విద్య. రాజకీయంగా మాత్రం ఇలాంటి సవాళ్ళు, పూజలు, తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు అనేది అలా పూజలు చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవడం, వానలు ఆగిపోవడాలు జరుగుతాయి అనేది మాత్రం అంటే ఆధునిక ప్రపంచంలో ఇలాంటి పరిజ్ఞానం ఉన్న సమాజంలో ఇలాంటివి అనేది మాత్రం కొంత విద్యావేత్తలు వాళ్ళు ఖండిస్తున్నప్పటికీ మరి వీళ్ళ రాజకీయ సవాళ్ళుగా మాత్రం చూడాల్సిన పరిస్థితి. రాజకీయంగా ఒక రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయని అనుకోవచ్చు. శేఖర్, ఏపీ మంత్రి నారా లోకేష్ నేడు విశాఖపట్నం, అమరావతిలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఉదయం అరివిలోవలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇసుక తోటలో ఏర్పాటు చేసిన ఐబీఎం ఫ్యూచర్ నౌ సెంటర్ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అమరావతికి చేరుకొని అమృత వర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. విద్యా, క్రీడలు, సాంకేతిక రంగాల అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. బోర్గడ్డ అనిల్ వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. అనిల్ విషయంలో పార్టీ ఎందుకు వెనక్కి తగ్గింది, పార్టీ కార్యాలయంకి ఆయనను అనుమతించకపోవడం వెనుక కారణాలేంటి అనే అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరోవైపు అనిల్ను రౌడీ షీటర్గా పేర్కొంటూ కొందరు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యల వెనుక పార్టీ వ్యూహం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదే సమయంలో సజ్జల శ్రీహరిపై బోరుగడ్డ అనిల్ చేసిన ఆరోపణలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కూడా నాకు కొన్ని పేజీలు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనిషి సుప్రీంకోర్టులో తప్పు జరిగితే సుప్రీంకోర్టులో వాళ్ళని కూడా నిలదీసే దమ్ముంది జగన్మోహన్ రెడ్డి టీం కని నేను నిరూపించిన. నా సొంత డబ్బులు పెట్టి నేను డబ్బులు ఇస్తే డే 1 నుంచి 2023-24 నుంచి నా మీద పగబడ్డాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మొన్న నేను పార్టీ ఆఫీస్కి వచ్చిన 9 నెలలు నేను జైలుకి పోయింది ఎవరి కోసం అండి? 22 కేసులు పెట్టించుకుంది ఎవరి కోసము? పోలీసులు కుక్కను కొట్టినట్టు కొట్టి ఉచ్చపోసినారు ఎవరి కోసము? ఒక ఏబిఎన్, ఒక TV5, ఒక కూటమికి సంబంధించిన వాళ్ళు నన్ను రౌడీ షీటర్ అన్నా నేను పడతా. సొంత పార్టీలో ఉన్నోడు, నిన్నగాక మొన్న కళ్ళు తెలిసినాడు బచ్చగాడు, వాడు నన్ను రౌడీ షీటర్ అని మాట్లాడతాడు. వాడితో వాడు మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. వాడు బోరుగడ్డ అనిల్ వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. అనిల్ విషయంలో పార్టీ ఎందుకు వెనక్కి తగ్గింది, పార్టీ కార్యాలయంలోకి ఆయనను అనుమతించకపోవడం వెనుక కారణాలేంటి అనే అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరోవైపు అనిల్ను రౌడీ షీటర్గా పేర్కొంటూ కొందరు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యల వెనుక పార్టీ వ్యూహం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో సజ్జల శ్రీహరిపై బోరుగడ్డ అనిల్ చేసిన ఆరోపణలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అనిల్ ఎందుకు పార్టీ కార్యాలయంలోకి అనుమతించట్లేదు? వెనక కారణాలు ఏమైనా ఉన్నాయా? బోరుగడ్డ అనిల్ సిపిలో స్థాయిలోనే చర్చ జరుగుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకొని అనిల్ తనను అనుమతిస్తే తప్పితే గనక తాను ఎక్కడనే కూర్చుంటానంటే కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదే విధంగా సజ్జల మీద, అలానే చీఫ్ పిఆర్ఓగా ఉన్నటువంటి శ్రీహరి పైన, ఇద్దరు పైన కూడా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ మీద అనేక కేసులు నమోదు కావటము, అనిల్ జైలుకి వెళ్ళటము, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి ముందు వైసీపీ ప్రభుత్వంలో అనిల్ అనేక వివాదాస్పద అనేక విధమైనటువంటి కామెంట్స్ పవన్ కళ్యాణ్ పైన కానీ, చంద్రబాబు పైన కానీ, లోకేష్ పైన కానీ చేసుకుంటూ ఉండడం జరిగింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద కేసులు నమోదైన సమయం వైసీపీ అధికారికంగా అంటే కార్యదర్శి ఎవరైతే ఇంత రాజ్యాంగం జరుగుతున్న వైసీపీకి సంబంధించినటువంటి ఎక్కడ తమ వ్యక్తి అనే విధంగా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి లేకుండా ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే గనక అధికారంలో ఉన్నప్పుడు వాడుకొని నన్ను వదిలేశారు, నన్ను ఇలా ఇబ్బందులు గురి చేస్తున్నారు, నాకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలి, నేను తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి కలవాలంటూ కూడా అనిల్ చెబుతున్నటువంటి పరిస్థితి. కానీ అనిల్ చెప్పే వాదనను ఏ కోశాన వైసీపీ నేతలు పట్టించుకోకపోవడం, వైసీపీ అధిష్టానం దాన్ని పనికుండా ఉండడం. అయితే ముఖ్యంగా చూసినట్లయితే నేతలు ఒక పెడచెవి యూజ్లెస్ పని అంటూ కూడా వ్యాఖ్య. థ్యాంక్ యూ శ్రీనివాస్. విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ మృతదేహం మాయం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ సిఐ నాగరాజు పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నాగరాజును విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గత 7 రోజులుగా యూనిట్కు ఏర్పడి సుదీర్ఘంగా విచారించారు.
సాయికృష్ణ కస్టడీ, చిత్రహింసలు, సీసీటీవీ ఫుటేజీల ధ్వంసం, మృతదేహం ఆచూకీ వంటి కీలక అంశాలపై సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. కస్టడీ గడువు ముగియనున్న నేపథ్యంలో నాగరాజును అధికారులు తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ విచారణలో రాబట్టిన సమాచారం ఆధారంగా పోలీసులు తదుపరి దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు అండ్ భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ సూచించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని B1 క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసీల్దార్ పలువురు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు. టిఓఫైడిసి నిధులు, నగర అభివృద్ధి నిధులు, కేంద్రం నుంచి UDIF నిధులు ఇవన్నీ కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఈ నిధుల ద్వారా టెండర్స్ పిలిపించి అతి త్వరలోనే అన్ని నిధులు కూడా అన్ని వార్డులలో పనులు మొదలు కాబోతుంది. ఈరోజు రివ్యూలో సుమారు 100 కోట్ల రూపాయల నిధులు మందమరిలో అన్ని వార్డులలో సీసీ రోడ్స్, డ్రైన్స్, ముస్లిమ్స్కి కబ్రస్థాను, షాదీఖానా ఇవన్నీ కూడా ఈరోజు రివ్యూలో చర్చించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినారు, సార్ ఇన్ని వర్క్స్ అన్నీ కూడా పూర్తి అయినప్పుడు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మంజీరా ప్రాజెక్టులో భాగమైన కలబ్గూర్ సబ్స్టేషన్లో 33 kV అవుట్డోర్ VCB ఏర్పాటు పనుల కారణంగా నిర్వహణ పనులు చేపడుతున్నట్లు జలమండలి వెల్లడించింది. నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనులు కొనసాగనున్నాయి. దీంతో ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, హఫీజ్పేట, మదీనాగూడ, మియాపూర్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. వినియోగదారులు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకుని పొదుపుగా వినియోగించాలని జలమండలి సూచించింది. నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే సాధారణ సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపింది. హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు తనిఖీ చేయనున్నారు. ఈ తనిఖీల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కన్నన్తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొననున్నారు.
ఉదయం 10 గంటలకు సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించనుండగా అనంతరం ఉదయం 10:30 ముసారంబాగ్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను తనిఖీ చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, పూర్తయ్యే గడువు తదితర అంశాలపై అధికారులు సమీక్షించి అవసరమైన సూచనలు చేయనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు వివిధ ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తూ తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణా స్థల్లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నుంచి ఈ మార్చి ప్రారంభమవుతుంది. నూతన పార్లమెంటు భవన ప్రవేశ ద్వారమైన మకర ద్వార వరకు విపక్ష ఎంపీలు ఈ నిరసన ప్రదర్శిస్తారు. గత నెల జూలై 20న ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీ బల ప్రయోగాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ దురాగతంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉభయ సభల్లోనూ తక్షణమే అధికారిక ప్రకటన చేయాలని, జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో భారీగా అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంటులో పూర్తి స్థాయి చర్చ చేపట్టాలని, ప్రభుత్వం పారదర్శకంగా సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నాయి. దీనికి ప్రతీకగా గత కొన్ని రోజులుగా ఎంపీలు పార్లమెంటు వెలుపల హుండీలను ఉంచి వినూత్నంగా నిరసనలు కూడా తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ఫలితంగా ఏపీలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. దీని కారణంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాలో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావం తెలంగాణపై ప్రభావం చూపనుంది.
తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బుధ, గురువారాల్లో అనేక ప్రాంతాల్లో జల్లులు కురుస్తాయని పేర్కొంది. వాటికి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బుధవారం తెలంగాణలో రోజంతా దట్టమైన మేఘాలు అలుముకుంటాయి. మధ్యాహ్నం తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్లో సాయంత్రం సమయంలో వర్షం పడే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ప్రయాణికులు, వాహనదారులకు వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది. తెలంగాణలో రాత్రి 11 వరకు వర్షం పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాలు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 9 సెంటీమీటర్లు, జోగినాథనిపాలెం 7.7, పెదబొడ్డేపల్లి 5.6, పెదవుప్పరం 4.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వర్షం పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గజపతి నగరం, ఎస్కోట, భీమునిపట్నం ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అన్నమయ్య, శ్రీ సత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.